గాజువాక పోలీస్ స్టేషన్ దొంగతనాలు 26, దోపిడీలు 4, హత్యలు 3, మానభంగాలు 3. సీతమ్మధార పోలీస్ స్టేషన్ దొంగతనాలు 14, దోపిడీలు 2, హత్యలు 2, మానభంగాలు 2. 1 టౌన్ పోలీస్ స్టేషన్ దొంగతనాలు 0, దోపిడీలు 0, హత్యలు 0, మానభంగాలు 0. గ్రేట్. నిమిషానికో దొంగతనం, గంటకో దోపిడీ, 2 గంటలకో హత్య జరిగే ఈ రోజుల్లో 1 సంవత్సరం పాటు ఏ నేరం జరగకుండా చూశాడంటే ఆ ఏరియా సిఐ కంటి మీద కునుకు లేకుండా పనిచేసేవాడై ఉంటాడు. ఇంతకీ ఎవరా సిఐ? సాయి కుమార్ గారు, కమిషనర్ గారు మీ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. నీలాంటి ఇన్స్పెక్టర్ స్టేషన్ ఒక్కడుంటే ఈ రాష్ట్రంలో నేరాలు ఉండవు, టీవీలో నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలే ఉండవు. యు ఆర్ జీనియస్, యు ఆర్ గ్రేట్, యు ఆర్... సార్ తొందరపడి నన్ను పొగడకండి సార్. ఏ పొగడ్తలంటే ఇష్టం లేదా? కాదు సార్, ఆ పొగడ్తలు అందుకునే అర్హత నాకు లేదు సార్. అదేంటి? నేరాలు జరగకుండా చూసింది నేనే అయినా అలా జరగడానికి కారకుడైన వ్యక్తి వేరే ఉన్నాడు సార్. ఎవరతను? నా ఇన్ఫార్మర్ సార్. ఇన్ఫార్మరా? వాడు పంచభూతాల్లో ఒకటైన భూమిని తొక్కి పెట్టగల జగదేక వీరుడు. నిప్పును గుప్పెట్లో బంధించగల మగ ధీరుడు. గాలిని సైతం తన వైపు తిప్పుకోగల అపర చాణుక్యుడు సార్. నీటిని పుక్కిటి పట్టగల భగీరథుడు సార్. ఈ క్షణంలో కూడా వాడు నా పని మీదనే ఉండి ఉంటాడు సార్. ఏంటి బాబాయ్, వాడు సూపర్ హిట్ అనుకుంటా, చాలా చేపలు కనపడుతున్నాయి. అంతా గంగమ్మ సలవా. గంగమ్మ? మీ ఆవిడ పేరు రంగమ్మ కదా? నేను చెప్పేది గంగమ్మ తల్లి గురించా. ఓ, ఆవిడ గురించా? చెప్పవే రంగే, ఓ అరగంటలో వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండే. ఐ లవ్ యూ. యాదవ్ ఇంగ్లీష్ ఒకటి. ఫోన్ బాగుంది బాబాయ్, నోకియానా? కాదు, డోకియా. డోకియానా? అవును, చైనా ఫోను. మన ఈరబాబు గారి దగ్గర కొన్నాను ఇది. ఆడి మధ్యన స్మగ్లింగ్ వ్యాపారం మొదలెట్టాడు. చైనా మాల్ తెచ్చి చీపింగ్ ఆడకాడ అమ్ముతున్నాడు. అరే మాయా, నా నేర్బాబునరా. ఆ డోకియా ఫోన్లతో పాటు ఈ మధ్య నల్లబెర్రని వచ్చిందిరా కొత్తగా. ఆ ఫోన్లు కూడా ఒక లోడంపి. నల్లబెర్రా? హో, అంటే బ్లాక్ బెర్రీయా? ఏం లేదు బాబాయ్, నాకు మంచి చైనా ఫోన్ కావాలి. మనం ఫోన్ చేసిన అవతలకి బిల్ పడాలి. అలాంటి ఫోన్లు కూడా ఉంటాయేటి? చైనాలో ఉన్నాయంట. చైనాలో ఉంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సర్లే, ఓ అర్ధగంటలో కొత్త మాల్ వస్తుంది, దాంట్లో ఉంటే ఇచ్చేద్దాం, వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్, తొందరగా తెప్పించు. హలో సార్, మీరు అర్జెంట్ గా బయలుదేరి ఫిషింగ్ హార్బర్ కి రండి. ఇక్కడ చైనా మాల్ డంప్ చేస్తున్నారంట, మీరు వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అంటే బాబాయ్... ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా, పిర్రగిల్లుతా అని పంచ్ డాలర్ చెప్పను. నా పంచ్ పవర్ చూసినాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పిగాని చావడు. రండ్రా. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. కత్తులు గుడ్డులు కాకపోతే గులాబీలు గుండు మల్లెలు వాడతారేటి? చూస్తారేంట్రా? మీరు కూడా వేసేయండి రా. అమ్మ నా కొడుకులారా. రేయ్, మీరు గ్రేట్ రా. వీడు చేస్తున్న ఎద పని తెలుసు కూడా. తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఎదవలు బీరు బిర్యానీలు అంటే ముందుండే లుచ్చాకే బచ్చాలు నేను చేస్తున్నది మంచి పని తెలుసు కూడా పారిపోయారు. సో గంగమ్మ బిడ్డలు, యు ఆర్ గ్రేట్. ఒకటితే ఫైటింగ్ ఉండదు అనుకుంటున్నావేట్రా? మీరు అందరూ ఫైటింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయితే కొంచెం జాగింగ్ చేసి వార్మప్ చేద్దాం. నన్ను అట్టుకోండి రా. కాకేం కాదు పా. ఏటి మాయా, ఏటా లుక్? ఏటి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేట్రా?
కొట్టడానికి కావాల్సింది కరెక్ట్ టైంకి కర్ర, టైమింగ్ మిస్ అవ్వకుండా దెబ్బ. హే జికిస్తా కుమాస్తా తమీషా కమేషా హమేషా సమోసా ఆల్ఫోన్సా మహేష్ కలేజా అన్ని కలగలిపితే తీర్మార్లు ఇటాలియన్. ఏటి మాయా ఏటి అర్థం కాలేదు, తెలుగులో చెప్పు మాయా. ఏం లేదు బాబాయ్, నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ అన్నావు కదా, నాకు అది పచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు లేదు. కానీ బాబాయ్ ఇలా ఫిషింగ్ హార్బర్ లో కాకుండా ఏ గీతంస్ కాలేజ్ అమ్మని ముందు చెప్పావనుకో మన రేంజ్ అలా ఉండేది. మాయా నిజంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నానా? ఏంటి నీకు డౌట్ ఉందా మాయా? థ్యాంక్ యూ. ద రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. తీసుకో కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా మాల్ పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్ చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అదేంటే ఆ కవర్ చూసేసేమిటి? చెంపక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరూ చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేం. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లో లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలనే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు ఇసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకా ఎక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత చి అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా? గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది. కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్. ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా? నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా? నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్నవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా? ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు, వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి అన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బామర్లు, వీళ్ళంతారా లేదా? అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్